ధనుష్ మమితా బైజు జంటగా నటించిన సినిమా కర. తొలిం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే డిఫరెంట్ కథలు, క్యారెక్టర్లలో నటిస్తున్న కథానాయకుడు ధనుష్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా కర. ఇందులో ప్రేమలు, డ్యూడ్ ఫేమ్ మమితా బైజు హీరోయిన్, కెఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, సూరజ్ ప్రధాన పాత్రలో నటించారు. తొలిం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ భాషల్లో ఏప్రిల్ 30న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? కరస్వామి ఒక దొంగ. అడిగితే డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి కోదండం దగ్గర కొట్టేస్తాడు. 16 ఏళ్లుగా ఇంటికి వెళ్ళడు. దొంగతనాలు చేస్తూ జీవిస్తాడు. అవి మానేసి హోటల్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తే బ్యాంకులో పనవ్వదు. తండ్రి డబ్బులు అడగడానికి లేదా పొలం అమ్మేయాలని ఊరు వెళ్తాడు. అక్కడ పరిస్థితులు చూసి కరస్వామి చెల్లించిపోతాడు. తండ్రి మరణంతో కరస్వామి మళ్ళీ దొంగతనాలు మొదలు పెడతాడు. అది పంచ్మన్ బ్యాంకు బ్రాంచుల్లో ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? ఆ బ్యాంకు మేనేజర్ ముత్తుసెల్వన్ ఏం చేశాడు? డిఎస్పి భరతన్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? కరస్వామికి ఆయనకు మధ్య పాత గొడవ ఏంటి? చివరకు ఏమైంది అనేది సినిమా కథ. కర గురించి క్లుప్తంగా చెప్పాలంటే గొంగలి పురుగు సీతాకోక చిలుకలా ఎలా మారుతుందో తండ్రి కోసం మంచోడుగా మారిన ఓ దొంగ కథ ఇది. దర్శకుడు విఘ్నేష్ రాజా 90లలో పల్లెటూరి బ్యాక్డ్రాప్ని ఎంపిక చేసుకోవడం వల్ల లాజిక్లతో పని లేకుండా పోయింది. బ్యాంకు రాబరీ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య బలమైన ఎమోషన్స్ ఉన్న కథ రాసుకున్నాడు విఘ్నేష్ రాజా. కథలో ఆ కాలంలో రైతులు పడిన కష్టాలకు చోటు కల్పించారు. కథను ఒక ఫ్యామిలీ నుంచి బ్యాంకుల వల్ల ఊరంతా పడిన కష్టాలను చూపించడంతో దొంగతనాలు చేసే హీరోని సపోర్ట్ చేయాలని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అతను దొరకకుండా ఉండాలని కోరుకునేలాగా సన్నివేశాలు తీశారు. ఈ కథలో సమస్య ఏంటంటే కథా నేపథ్యాలు వేరైనప్పటికీ ఇంతకు ముందు కూడా ఇటువంటి తండ్రి తనయుల ఎమోషన్ సన్నివేశాలు ధనుష్ చేశారు. అందువల్ల ప్రేక్షకులు కొందరికి ఆ సన్నివేశాలు రొటీన్ అనిపించవచ్చు. కానీ బ్యాంకు రాబరీ యాక్షన్ సీన్లు బాగా రాశారు, ఎగ్జిక్యూట్ చేశారు. న్యాచురల్ యాక్షన్ సీక్వెన్స్లు అందులో ధనుష్ నటన థ్రిల్ ఇస్తాయి. ప్రెజెంట్ పెట్రోల్ డీజిల్ కొరత గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. 90లలో గల్ఫ్ వార్ టైంలో కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని సినిమాలో చూపించారు. ఆ అంశాన్ని కొందరు రిలేట్ చేసుకునే అవకాశం ఉంది. కర ప్రారంభం బాగుంది. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం, ఆ యాక్షన్ ఎపిసోడ్ చాలా న్యాచురల్గా తీశారు. అయితే ఎప్పుడైతే ఆ సీన్ నుంచి కథలోకి వెళ్ళారో అప్పుడు సినిమా కాస్త స్లో అయింది. ఆల్మోస్ట్ ప్రీ ఇంటర్వెల్ వరకు ఎమోషన్స్ డామినేట్ చేశాయి. దాంతో నెమ్మదిగా ముందుకు వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు కథలో వేగం పెరిగింది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ను రేసీగా ముందుకు తీసుకెళ్లారు. హీరోయిన్ మమితా బైజు ఉన్న సంగతి ప్రేక్షకులు మరిచిపోయేలాగా సెకండ్ హాఫ్ సాగింది. తెరపైన ధనుష్ హీరో అయితే తెర వెనుక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫర్ తేని ఈశ్వర్ అసలైన హీరోలు. కథతో పాటు నేపథ్య సంగీతం సాగింది. కథలో లీనం చేశాడు. పాటల్లో తెలుగు సాహిత్యం చాలా బాగుంది. డబ్ సినిమా అన్నట్టు అస్సలు అనిపించలేదు. నేమ్ బోర్డుల నుంచి డైలాగ్స్, లిరిక్స్ వరకు అన్నింటిలో జాగ్రత్త తీసుకున్నారు. తెరపైన ఆ కాలాన్ని ఆవిష్కరించడంలో సినిమాటోగ్రఫీ హెల్ప్ అయింది. ఈషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ధనుష్ గొప్పతనం ఏంటంటే కేవలం క్యారెక్టర్ కనిపించేలా తన ఇమేజ్ అసలు ఏమాత్రం కనిపించకుండా పాత్రలో లీనమై నటిస్తారు. ఈ సినిమాలోనూ కరస్వామి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. పైకి బ్యాంకు దొంగ పాత్ర, కానీ భావోద్వేగాలు బలంగా ఉన్న పాత్ర. తండ్రి మరణించిన తర్వాత అలాగే తల్లి ముందు తన తప్పు ఒప్పుకునే సమయంలో కూడా ధనుష్ నటన కన్నీళ్లు పెట్టించింది. అవసరమైన సమయంలో కోపం ప్రదర్శించిన తీరును మర్చిపోలేం. సినిమాను తన భుజాల మీద వేసుకొని మోశారు ధనుష్. మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసిన కరస్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన సహజంగా ఉంది. వైట్ కాలర్ క్రిమినల్ తరహా పాత్రను జయరామ్ పోషించారు. పాత్రకు అవసరమైన కన్నింగ్ నేచర్ను కేవలం కళ్ళలో చూపించారు. సూరజ్ కూడా పోలీస్ రోల్ చేశారు. ఆయన కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేలాగా నటించారు. కరుణ సహా ఇతర పాత్రధారులు సైతం సహజంగా నటించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులకు కనెక్ట్ అయ్యే సినిమా కర. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకుండా లోన్లు తీసుకున్న మధ్యతరగతి ప్రజలను కొందరు అధికారులు జలగల్లాగా పీల్చుకొని తింటున్న సమయంలో ఎదురు తిరిగిన ఒక దొంగ కథ కర.
ధనుష్ లేని ఈ సినిమాను ఊహించుకోలేం, అంత అద్భుతంగా నటించాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్, నిదానంగా మొదలై చివరకు ఓ సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది.